మూవీని ఓపెన్ చేస్తే 1930లో కేరళ కర్ణాటక బోర్డర్లో ఉన్న నంబియార్ అనే ఒక అతను తన గోడౌన్లో ఉన్న మిరియాలని ఇంకొక అతను దొంగతనం చేశాడని అతని కుటుంబం మొత్తాన్ని తీసుకునొచ్చి చచ్చేలా కొట్టిస్తుంటాడు. ఇక ఆ నంబియార్ అనే అతను ఎంత డేంజర్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ తరపున ఒక కలెక్టర్ వచ్చి నంబియార్ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నది పక్కన వాడుకుంటున్న భూమికి లీజు కట్టడం లేదని, త్వరగా దానికి సంబంధించిన డబ్బులంతా కట్టండి, లేదంటే లీజు క్యాన్సిల్ చేసి భూమిని స్వాధీనం చేసుకుంటాము అని కమిషనర్ రాసిన లెటర్ ను తీసుకువచ్చి అతనికి ఇస్తే రిటర్న్ నంబియార్ ఇంకోసారి ఇలాంటి లెటర్లంతా తీసుకురావద్దు అని వార్నింగ్ లెటర్ ఇస్తాడు. ఇంకా అక్కడ ఒక గన్నుని ఫైర్ చేసిన సౌండ్ వినిపించేసరికి ఏమైందో ఏమో తెలియదు కానీ బ్రిటిష్ గవర్నమెంట్ తరపున వచ్చిన కలెక్టర్ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ నంబియార్ బయటకు వచ్చి తన గోడౌన్లో మిరియాల దొంగతనం చేసిన అతన్ని, అతని కుటుంబాన్ని ఊరి బయట వేలాడదీయిస్తాడు. ఇక అదే ఊరిలో నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్న కొంతమంది ఆ రోజు రాత్రి వేరే ఊరికి వెళ్తూ ఈ ఉరి వేసిన వాళ్ళని చూసి ఈ ఘోరాలంతా ఎప్పుడు తగ్గుతాయి దేవుడా అనుకుంటూ వీళ్లకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేని స్థితిలో బాధపడుతూ వెళ్లిపోతుంటే సడన్ గా చనిపోయిన ఆమె ఒడిలో నుంచి వీళ్ళకి ఒక చంటి బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. ఇకది చూసి వీళ్ళు ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత ఆ బిడ్డను తీసుకుని వీళ్లే పెంచుదామని ఫిక్స్ అవుతారు. తర్వాత 1957లో ఎన్నికల ద్వారా కేరళలో ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా హక్కుల కోసం అందరూ సమానం అనేలా ఒక బిల్లును ప్రవేశపెట్టేసరికి కొంతమంది కులం మతం అని చెప్పుకుంటూ దాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఇక అది గవర్నమెంట్ కి చాలా చిన్న సమస్య అనిపిస్తుంది. కానీ మరోవైపు ఈ మొత్తం గవర్నమెంట్ ని కూలదోసేలా కార్నియర్ అనే ఒక చిన్న గ్రామం పెను తుఫానులా మారిపోయి ఉంటుంది. కానీ అది ఎలాగో మనకు పోను పోను అర్థమవుతుంది. ఇక ఈ మూవీ పేరు పల్లి చటంబి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక ఈ మూవీ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ మూవీ భూమి కోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొన్నంపురం ఊరిలోని చర్చి వాళ్ళ అధీనంలో ఉన్న భూములలో వీళ్ళ పార్టీ జెండాలు నాటుతుంటారు. ఇక కమ్యూనిస్టులు ఏ మతాన్ని దేవుడిని నమ్మరు కాబట్టి చర్చి వాళ్ళందరూ వీళ్ళు దేవుడికి భద్రశత్రువులు, వీళ్ళు మన పిల్లలకి దేవుడిపై నమ్మకం లేకుండా చేసి సైతాన్ మార్గంలోకి పంపించి మన భూములను కూడా లాక్కునేస్తారు అని అందరికీ చెప్తుంటారు. దీనివల్ల చర్చిని నమ్మే వాళ్ళందరూ పార్టీ వాళ్ళని శత్రువులుగా చూస్తుంటారు. దాంతో పార్టీ వాళ్ళు కూడా చర్చి వాళ్ళని శత్రువులుగా చూస్తుంటారు. అలా ఉన్నప్పుడు ఒకరోజు జార్జ్ అనే అతను తన షాపుకి తాళం వేసిన వాళ్ళని కొడుతుంటే చర్చి ఫాదర్ అక్కడికి వచ్చి, ఈ ప్లేసు ముందు చర్చిదే కదా, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ ప్లేస్ ను కూడా ఎక్కడ ఆక్రమించుకుంటారేమోనని నేనే ఈ షాపుకి తాళం వేశాను, ఇంకో నువ్వే తాళం తీసుకో, తర్వాత పక్కకు రా, మనం కొంచెం మాట్లాడుకోవాలి, ఇలాంటి సమయంలోనే మన చర్చి వాళ్ళందరం ఒకటిగా అయ్యి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళని ఎదిరించాలి అని చెప్పేసరికి జార్జ్, అంటే మీరు చెప్పేది వినాలని ఇచ్చిన ప్లేస్ కి తాళం వేస్తారా అని కోపంతో దూరంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ జెండాను షాపు ముందర నాటి, ఇప్పటి నుంచి నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాడినే, ఎవరైనా చర్చి వాళ్ళు అది ఇది అని చెప్పి జెండాను పీకడానికి చూస్తే పట్టుకున్న చేతుల్ని అక్కడికక్కడే నరికేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో చర్చి వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోయి తర్వాత ఆ జార్జి మన వైపుకు వస్తాడనుకుంటే ఇప్పుడు వాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపుకు వెళ్లిపోయాడు, ఇక ఏం చేయాలబ్బా అని టెన్షన్ పడుతుంటారు. అప్పుడు చర్చి ఫాదర్, అన్ని చర్చిలకు ఒక సర్క్యులర్ వచ్చింది, మన చర్చిలను కాపాడుకోవడానికి ఒక క్రిస్టోఫర్ ని నియమించుకోవాలి అంటాడు, అంటే ఒక రక్షకుడిని నియమించుకోవాలి అంటాడు. ఇక ఆ రక్షకుడు చర్చిని కాపాడటం కోసం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఎదిరించాలి కాబట్టి వీళ్ళు క్రిస్టోఫర్ గా ఒక రౌడీని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటారు. అందుకోసం చర్చి ఫాదర్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెతికి తీసుకురండి అని కొంతమందిని పంపించేసరికి స్టార్టింగ్ లో ఒక పిల్లాడిని కాపాడిన ముసలాయన ఆ పిల్లోడు ఇప్పుడు పెద్ద రౌడీ అయ్యి తోమాపురం అనే ఊర్లో ఉన్నాడని అతన్ని తీసుకుని వచ్చేదానికి వెళ్తాడు. ఇక అతనిని పెంచిన వాళ్ళు అతనికి కృష్ణ పిల్లై అనే పేరును పెట్టుంటారు. ఇక ఈ ముసలాయన అక్కడికి వెళ్లి వీళ్ళు వచ్చిన విషయం అంతా చెప్పేసరికి అతను, చర్చి శాంతి మార్గంలోనే నడుస్తుంది కదా, అలాంటప్పుడు చర్చికి ఒక రౌడీతో ఏం పని అని అడుగుతాడు. అప్పుడు ఆయన, నువ్వు చర్చికి శాంతి వచనాలంతా బోధించొద్దు, నీకు నెల జీతం 200 కాకపోతే 215 రూపాయలుగా ఇస్తాను రా అంటాడు. దానికతను, నాకు డబ్బులంతా వదిలే కానీ అక్కడ పని అయిపోతానిట్టే ఇక్కడికి వచ్చేస్తాను అనేసరికి వాళ్ళు సరేనంటారు. కాకపోతే చర్చికి రక్షకుడుగా ఒక క్రిస్టియనే అయ్యుండాలని వీళ్ళు ఇతని పేరుని కృష్ణ పిల్లై నుంచి పోతన్ క్రిస్టోఫర్ గా మార్చి ఎవరైనా నీ పేరు అడిగితే ఇదే పేరు చెప్పు అని తీసుకువెళ్తారు. ఇక క్రిస్టోఫర్ వచ్చేసరికి చర్చి ఫాదర్ ఫుల్ హ్యాపీగా వాళ్ళందరికీ ఇతనే మన కున్నంపురం చర్చికి క్రిస్టోఫర్ అని చెప్పి తర్వాత ఇతనికి ఆ చర్చి హిస్టరీ చెప్తాడు.
నదికి అటువైపు ఉన్నది కొన్నంపురం ఊరు, దాని పక్కన ఉన్నది తరియోత్తమలం కొండ. ఇక వీళ్ళేమో ఓపన్నమలంలోని గిరిజనులు. ఇక మేము నదిని దాటి కొన్నంపురం ఊరిలోకి వస్తువులు తీసుకువెళ్లలేక చర్చిని ఇక్కడే కట్టుకున్నాము, అందుకే దీనికి కొన్నంపురం చర్చి అనే పేరు వచ్చింది. ఇక ఈ చర్చి పాతదైపోవడంతో పక్కన కురిసిమలం ఊర్లో ఇంకో కొత్త చర్చిని కట్టుకుందామనుకున్నాం. కానీ అక్కడ ఆ ముదరాష్ట్రపు కమ్యూనిటీ పార్టీ వాళ్ళు వాళ్ళ జెండాని పాతేశారు. ఇక ఆ జెండా ఈ ఊరి వదిలి ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము అని మొత్తం విషయాలు చెప్పేసరికి క్రిస్టోఫర్ ఆ జెండా ఒకటైనా సమస్య అని పక్కకు వచ్చి ఆ జెండాను పెరికేస్తాడు. అప్పుడు వెంటనే జార్జ్ వచ్చి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నేను పాతిన జెండాని పీకుతావురా అని గొడవకు దిగేసరికి క్రిస్టోఫర్ వాళ్ళందరినీ కొట్టేస్తాడు. ఎందుకంటే అతని చేష్టలన్నీ కామెడీగానే ఉన్నా అతను ఒక పెద్ద రౌడీ కాబట్టి. దీనివల్ల తర్వాత చర్చి వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఉండి తర్వాత వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం అతన్ని చర్చికి క్రిస్టోఫర్ ని చేసి, అలాగే ఫ్యూచర్ లో చర్చిని ఇలాంటి గొడవల నుంచి కాపాడే దానికోసం కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తారు. దానికి క్రిస్టోఫర్ సరేనని చర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఆ టైంలో చర్చికి సంబంధం లేని బయట ఊరు వాళ్ళు మేము యుద్ధ విద్యలు నేర్చుకుంటాము అని అడిగేసరికి క్రిస్టోఫర్ సరేనని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తుంటాడు. కానీ ఇలా బయట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం చర్చి వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేక కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ క్రిస్టోఫర్ అవేవి పట్టించుకోకుండా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ అలాగే అప్పుడప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పాతిన జెండాలను తీసి పడేస్తుంటాడు. ఇక ఆ టైంలో తరియోత్తమలం కొండపై దయ్యాలు ఉన్నాయని గిరిజనులు ఆ దయ్యాలు కొండ నుంచి రాకుండా పూజలు చేసుకుంటూ ఉంటే ఇతను కూడా వెళ్లి చూస్తుంటాడు. ఇక అలా ఆనందంగా కొన్ని రోజులు వాళ్ళందరితో గడుపుతూ క్రిస్టోఫర్ వాళ్ళకి చాలా దగ్గరవుతాడు. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు గవర్నమెంట్ ని కమ్యూనిటీ పార్టీని వ్యతిరేకిస్తూ పెరుగుతున్న క్రిస్టోఫర్ సేనల్ని అదుపులో ఉంచాలని గవర్నమెంట్ వాళ్ళు ఈ ఇష్యూ ఎక్కడెక్కడ పెద్దదిగా ఉందో ఆ చోట స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయాలని చూస్తుంటారు. ఇక ఈ విషయం హోమ్ సెక్రటరీగా ఉండి సస్పెండ్ అయిన డానియల్ అనే ఆయన తెలుసుకుని ఐజీతో గవర్నమెంట్ తీసుకున్న ఈ స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేయాలనుకున్న నిర్ణయం బాగానే ఉంది, కానీ కార్నియార్ గ్రామానికి మాత్రం ఇతన్ని అపాయింట్ చెయ్యి అని రైరు రామన్ అనే ఒక కొత్త ఆఫీసర్ పేరిస్తాడు. నిజానికి రైరు రామన్ ముందు జరిగిన గవర్నమెంట్ అలజడుల్లో ఒక మాస్టర్ ప్లాన్ వేసి దాదాపు 7,000 మంది మనుషుల ప్రాణాలు పోయేడుగా చేస్తుంటాడు. ఇక అంత డేంజరస్ అతన్ని ఇప్పుడు కార్నియార్ లో అపాయింట్ చేయమని డానియల్ చెప్పేసరికి ఐజీ ఫుల్ షాక్ లో ఉండి తర్వాత సరేనని వెళ్లిపోతాడు. ఆ టైంలో డానియల్ కి ఈపెన్ అనే అతను ఫోన్ చేసి, మీరు చెప్పిన 6 మంది పట్టా భూముల్లో 5 మంది తీసుకుని అగ్రిమెంట్ కూడా చేపిచ్చేశానంటాడు. అప్పుడు డానియల్ మరి ఆ 6వది ఏమైందని అడిగితే దీపక్ నది పక్కన 5 ఎకరాలు ఉన్న ఆమెతోనే సమస్య, అదేం పెద్ద సమస్య కాదు, నేను చూసుకుంటాను, కానీ మీరు కొద్దిగా పాత బ్యాలెన్స్ ఇస్తే బాగుంటుంది అని అడుగుతాడు. అప్పుడు డానియల్ ఆ ఊర్లో మొత్తం 1300 కుటుంబాలు ఉన్నాయి, కానీ పట్టాలు ఉన్నది 6గురికే, నువ్వు ఆల్రెడీ 5 సాధించావు, నేను మిగిలిన డబ్బులు ఇవ్వకపోతే ఆ 1 నా దగ్గరకు రాలేందని నువ్వు అనుకుంటున్నావా అని కోపంగా అరిచి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ టైంలో మరోవైపు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్టుల గురించిన ఒక నాటకాన్ని వేయబోతున్నారని చర్చి వాళ్ళు తెలుసుకొని దాన్ని జరగనివ్వకుండా వాళ్ళని కొట్టి తరిమేయాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడు క్రిస్టోఫర్ నాటకం కూడా ఒక కళే కదా, దాంతో మనకేమి ఇబ్బంది అని అడిగితే చర్చి ఫాదర్ ఆ నాటకం ఒక భూతం లాంటిది, అది దేవుడిపై నమ్మకం లేకుండా చేస్తుంది, కురిసెమలలో వాళ్ళు నాటిన జెండాను మనం పెరికేశామని దానికి ప్రతీకారంగా ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్లి నాటకం వేస్తున్నారు అని చెప్పేసరికి క్రిస్టోఫర్ చర్చికి ఇబ్బంది వస్తుందంటే దాన్ని నేను ఖచ్చితంగా ఆపేస్తానులే అని చెప్పి ఆ తర్వాత నాటకం వేసే చోటుకు వెళ్తాడు. ఆ టైంలో ఒక డబ్బులుండే అతను నాటకం వేసే వాళ్ళలోని మెయిన్ క్యారెక్టర్ అమ్మాయిని బలవంతంగా పాడు చేయాలని జీప్ లో ఎత్తుకుని వెళ్ళిపోతాడు. అది చూసిన క్రిస్టోఫర్ వెంటనే సైకిల్ తో వాళ్ళని చేస్ చేసి ఫైనల్ గా అతన్ని కొట్టి ఆ పిల్లని కాపాడతాడు. కానీ ఈ విషయం తర్వాత రోజు చర్చి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇతని దగ్గరకు వచ్చి నిన్ను నాటకం ఆపిరమ్మని చెప్తే నువ్వు ఆ పిల్లని ఎందుకు కాపాడావని అరుస్తారు. అప్పుడు అతను మనం పైకి పోయినప్పుడు దేవుడు అడుగుతాడు కదా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు ఆపలేదని, అందుకే కాపాడాను అంటాడు. అప్పుడు వాళ్ళు అదంతా సరే కానీ ఈ రోజు రాత్రి మళ్ళీ వాళ్ళు నాటకం వేయాలనుకుంటున్నారు అని చెప్పేసరికి అతను నాటకం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు రాత్రి మళ్ళీ నాటకం వేసే చోటుకు వెళ్తాడు. అప్పుడు క్రిస్టోఫర్ కాపాడిన రెబేకా అనే అమ్మాయి తనను నిన్న కాపాడినందుకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయానని ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడానికి బయటకు వస్తుంది. ఇక ఆ పిల్లకున్న క్రేజ్ వల్ల జనాలందరూ ఎగబడుతుంటే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అతన్ని లోపలికి రమ్మని చెప్తారు. దానికి అతను సరేనని తర్వాత లోపలికి వెళ్ళాక నేను కూడా రావణాసురుడు వేషం వేసి నాటకాలు వేస్తుంటాను అని చెప్తాడు. ఇక వీళ్ళలా కొద్దిసేపులు మాట్లాడుకున్నాక తర్వాత రెబేకా నాటకం వేయడానికి స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు క్రిస్టోఫర్ కూడా పక్కకు వచ్చి ఆ నాటకాన్ని ఆపేద్దామనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా అతని జీవితంలో జరిగిన ఒక విషాదమైన సంఘటన ఆ నాటకంలో జరుగుతున్నట్టు కనిపించేసరికి
అతను ఒక బొమ్మలా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు. తర్వాత నాటకం అయిపోయాక రెబేకా అతనితో మాట్లాడడానికి వచ్చి, నీ పేరు కృష్ణ పిల్లయ్య అని నాకు తెలుసులే, మా ఊరు వాళ్ళని భలే మోసం చేసేవే అనేసరికి అతను కొంచెం కంగారు పడుతుంటాడు. అప్పుడు ఆ పిల్ల మళ్ళీ, నీ గురించి నేను ఎవరికీ చెప్పనులే, అయినా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడిగితే అతను తన చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తాడు. ఇతన్ని చిన్నప్పుడు సీతమ్మ అనే ఒక అమ్మాయి సొంత తమ్ముడిలా పెంచుంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు నంబియార్ దగ్గర బానిసత్వం చేయలేక పారిపోయేసరికి అతని మనుషులు వీళ్ళని పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే మీరు పారిపోతారని కొట్టి చంపేస్తారు. తర్వాత ఆ విషయాన్ని వీళ్ళు పోలీస్ స్టేషన్ కు చెప్పడానికి వెళ్తే పోలీసు, మీరు నిజంగా చూసింటే చెప్పాలి, ఊరికే మాటలంతా చెప్తే కుదరదు, నాకు ఐ విట్నెస్ కావాలి అని అడిగేసరికి సీతమ్మ నేను చూశాను అని చేతి చెప్తుంది. అప్పుడు అతను, పెద్ద దొర నుంచి తప్పించుకునిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ కూడా ఇస్తున్నావా అని ఆ పిల్ల కడుపు బట్టి తన్ని ఆ పిల్లని చంపేస్తాడు. ఇక అది చూడగానే కృష్ణపిల్లయ్య ఫుల్ షాక్ లో ఉండిపోయి అలాగే బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయి ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ ఆ పిల్లకి చెప్తున్నప్పుడు పక్కన కొండ ప్రాంతం వాళ్ళు పెళ్లికి వెళ్తూ నువ్వు వస్తావా అని తను అడిగేసరికి ఇతను మీరు వెళ్ళండి వస్తానంటాడు. ఆ మాటతో వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తుంటారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళని అందరూ తక్కువగా చూస్తున్నా క్రిస్టోఫర్ మాత్రం మంచిగా ఉన్నాడని. ఇక అతను అందరినీ సమానంగా చూస్తూ అందరితో బాగుండటంతో అతను కూడా కమ్యూనిస్ట్ వాళ్ళలాగే ఉన్నాడని ఆ పిల్ల తన మనసులో ఉన్న ఎన్నో ఏండ్ల కలని అతనికి చెప్తుంది. ఇక కొన్నుపురం ఊరిలో పట్టాభిము ఉన్న 6వ వ్యక్తి ఈ పిల్లే. ఆ ఊర్లోని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొత్త కమ్యూనిస్ట్ బిల్డింగ్ ని కట్టుకోవాలి అనుకుంటుంటే చర్చి వాళ్ళేమో కొత్త చర్చిని కట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళందరికీ ఉపయోగపడేది ఆ ఊర్లో ఒక స్కూలు. కాకపోతే దాని గురించి ఎవ్వరూ మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకని ఈ పిల్ల తనకున్న పట్టా భూమిలో ఒక స్కూల్ ని కట్టిద్దామనుకుంటూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని తను క్రిస్టోఫర్ కి చెప్పేసరికి అతనికి ఆ పిల్ల మీద ఉన్న గౌరవం పెరుగుతుంది. తర్వాత వీళ్ళలా కొద్దిసేపులో మాట్లాడుకున్నాక ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు క్రిస్టోఫర్ చర్చికి వెళ్లేసరికి చర్చి వాళ్ళందరూ వీడు నాటకం ఆపుతానని చెప్పి దగ్గరుండి జరిపించి మరీ వచ్చాడు అని అరుస్తుంటే క్రిస్టోఫర్, మీరు చెప్పినట్టుగా అక్కడ చర్చిలోని దేవుడిని నమ్మద్దండి అని కానీ చర్చి వాళ్ళు చెడ్డవాళ్ళు అని కానీ ఏదీ చెప్పలేదు, నా మాట నమ్మండి అనేసరికి చర్చి ఫాదర్, నువ్వేమన్నా క్రిస్టియన్వా, నీ మాటలు మేము నమ్మడానికి అని అరిచి అతన్ని చర్చిలో నుంచి బయటకు తరిమేస్తాడు. అప్పుడు క్రిస్టోఫర్ కి అవసరానికి వాడుకునేటప్పుడు తన క్రిస్టియన్ కాదన్న విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు నిజాలు వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడటం లేదని, నేనేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు అని ఒకవైపు కోపం ఇంకోవైపు బాధేస్తుంటుంది. దాంతో అతను ఏం మాట్లాడకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత అతను పూర్తిగా ఈ ఊరి నుంచి వెళ్ళిపోతుంటే ఇతని దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్న వాళ్ళలో కొంతమంది వచ్చి, మీరు క్రిస్టియనా హిందువా అనేది మాకు ముఖ్యం కాదు, మీరు మాకు యుద్ధ విద్యలు నేర్పించిన గురువు, కాబట్టి మీరు వెళ్ళొద్దండి మాస్టారు, మీరు వెళ్తే మేము కూడా మీతో పాటే వచ్చేస్తాము అనేసరికి అతను తన కోసం కొంతమంది అయినా వచ్చారనే ఆనందంతో ఉండి వాళ్లతో మీరు ఇక్కడే ఉండి అందరినీ కాపాడండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇతను బస్టాప్కి వెళ్ళినప్పుడు అక్కడ రెబేకా వేరే ఊరికి నాటకానికి వేయడానికి వెళ్తుంటుంది. ఇక అతను ఆ పిల్లతో మాట్లాడాక పక్కన తను కొట్టిన కమ్యూనిస్ట్ పార్టీ అతను ఉండేసరికి అతనితో నేనిక వెళ్తాను కామ్రేడ్ అంటాడు. కమ్యూనిస్ట్ వాళ్ళ ప్రకారం ఎవరినైనా కామ్రేడ్ అని పిలిస్తే వాళ్ళని వాళ్ళు నమ్ముతున్నట్టు కాబట్టి రెబేకా ఏదో జరిగిందని అర్థం చేసుకుని అతనితో మాట్లాడాక జరిగిన విషయం మొత్తం తెలుసుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నాటకం వేయడానికి ఒకటేగా ఊర్లన్నీ తిరుగుతున్నప్పుడు కొంచెం దగ్గర అవుతుంటారు. ఆ తర్వాత ఒకరోజు ఆ పిల్ల కమ్యూనిస్ట్ పార్టీ యొక్క బుక్కుపై ప్రేమతో నీ రెబేకా అని రాసి సంతకం పెట్టి కృష్ణపిల్లకి ఇచ్చేసరికి ఆ పిల్ల అతన్ని ఇష్టపడుతోందని అతనికి అర్థమవుతుంది. దాంతో అతను నువ్వంటే కూడా నాకిష్టమే అనేలా కొన్ని మాటలు చెప్పాక జాగ్రత్తగా వెళ్ళిరా అని ఊరికి పంపిస్తాడు. ఆ టైంలో మరోవైపు గవర్నమెంట్ వాళ్ళు పంపించిన రైరు రామన్ ఇక్కడికి వచ్చి దారిలో వెళ్తున్న రెబేకా బస్సుని ఆపి ఆ పిల్లని చంపేస్తాడు. ఇంకా అతను ఒక సైకోలా అతనికి ఎవరినైనా కాల్చాలనిపిస్తే వాళ్ళని కూడా కాల్చేస్తుంటాడు. ఇక ఇతను ఈ బస్సునే కాకుండా కార్నియార్ గ్రామంలో చాలా చోట్ల అలజడులు సృష్టించి ఎంతో మందిని కాల్చి చంపించి 2-3 చోట్ల బస్సులని తగలబెట్టించుంటాడు. ఆ టైంలో మరోవైపు కృష్ణపిల్లయ్య ఒక బస్సులో నుంచి ఒక అమ్మాయిని కాపాడి తర్వాత గాయాలైన వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకువెళ్లినప్పుడు అక్కడ అతనికి చనిపోయిన రెబేకా శవం కనిపిస్తుంది. ఇక తనను అలా చూడగానే కృష్ణపిల్లయ్య ఫుల్ షాక్ లో ఉండి చాలా బాధపడుతుంటాడు. ఇక ఇదంతా గవర్నమెంటే చేపిస్తోందని ప్రజలందరూ అనుకోవడంతో గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు పెరిగిపోతారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఐబీ కమిటీ వాళ్ళు ప్రధానమంత్రికి ఒక లేఖ రాసుంటారు. ఇక గవర్నర్ నుంచి కూడా సిఫారసు వెళ్తే ఈ ప్రభుత్వం పూర్తిగా కూలిపోతుందని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని టెన్షన్ లో ఉంటే సీఎం కి మాత్రం తన కుర్చీ పోతుందనే భయం కంటే తన ప్రజలు రక్తం కన్నీళ్లు చిందిస్తున్నారనే బాధే ఎక్కువగా ఉంటుంది.
దాంతో ఆయన ఇదంతా ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆయన ఊహించినట్టుగానే మరోవైపు డానియల్ ఆపోజిషన్ పార్టీ అతనితో చేతులు కలిపి ఇదంతా ఎందుకు జరుగుతుందో చెప్తాడు. నిజానికి దీని వెనుకున్నది నంబియార్. అతను మలబార్ మైనింగ్ కంపెనీ అనే ఒక దాన్ని స్థాపించి ఎంతో డబ్బులు సంపాదించుంటాడు. అలాగే అతను తన కళ్ళ ముందరున్న భూములన్నీ తనవే అనుకుంటూ వాటి కోసం ఎవరైనా వస్తే వాళ్ళని చాలా దారుణంగా చంపేస్తుండేవాడు. ఆ విధంగానే 30 ఏళ్ల ముందు మీరు స్థలానికి లీజు కట్టలేదంటే మేము స్వాధీనం చేసుకుంటాము అని బ్రిటన్ గవర్నమెంట్ తరపున కమిషనర్ రాసిన లెటర్ ని కలెక్టర్ తీసుకుని వచ్చి ఇచ్చేసరికి నంబియార్ నా భూమినే తీసుకునేంత ఉందా నీకు అని కమిషనర్ ని దారుణంగా చంపేసి ఇంకోసారి ఇటువైపు రావద్దని కలెక్టర్ కి వార్నింగ్ లెటర్ ఇచ్చుంటాడు. ఇక కమిషనర్ ని చంపిన విషయం కలెక్టర్ కు తెలియగానే కమిషనర్ కే ఆ గతి పడితే మన పరిస్థితి ఏమిటని అతను వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి ఉంటాడు. ఆ తర్వాత నంబియార్ ఇలా దౌర్జన్యంగానే సంపాదిస్తున్నప్పుడు ఒకరోజు తరియోత్తమలం కొండపై బంగారు గని ఉన్నట్టు అతనికి తెలుస్తుంది. ఇక అతను జీవితం మొత్తం సంపాదించిన దానికంటే ఆ కొండపై ఉన్న బంగారం విలువ 10 రెట్లు ఎక్కువ. దాంతో అతను ఆ కొండపై దయ్యాలు ఉన్నాయని అందర్నీ నమ్మించి ఆ కొండ గురించిన రహస్యం ఎవరికీ తెలియనివ్వకుండా చేసి తర్వాత మైనింగ్ పర్మిషన్ కోసం అందరికీ లంచాలిచ్చి పర్మిషన్ తీసుకునుంటాడు. కానీ సీఎం మైనింగ్ చేస్తే అక్కడ జరిగే బాంబ్ బ్లాస్ట్లు దుమ్ముదూలి వల్ల ఆ కొండకు వెళ్లే దారిలో ఉన్న కొన్నుంపురం ప్రజలకి ఇబ్బంది అవుతుందని, అలాగే ఆ అడవిలోని పర్యావరణం మొత్తం కాలుష్యం అవుతుందని ఆ మైనింగ్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుంటాడు. దాంతో నంబియార్ ఈ గవర్నమెంట్ నే పూర్తిగా కూల్చేసి తనకు సపోర్ట్ గా ఉండే గవర్నమెంట్ ని తెచ్చుకోవాలని ఇదంతా ప్లాన్ చేసుంటాడు. ఇక ఆ కొండకి వెళ్లే దారిలోని కొన్నుంపురం ఊరిలో పట్టాభూమి ఉన్న వాళ్ళు కేవలం 6 మందే. అందువల్ల నంబియార్ ఆ 6 మందికి మాత్రం డబ్బులు ఇచ్చి భూమిని తన పేరు మీద రాపించమని డానియల్ తో చెప్పడంతో డానియల్ సరేనని 6 మందిలో 5 భూమిని రాపించుకునింటాడు. కానీ 6వ పట్టాభూమి ఉన్న రెబేకా ఇవ్వను అనడంతో నంబియార్ ఆ పిల్లని రైరు రామన్ తో చంపించేసి భూమి పట్టాల మీద వేలిముద్రలు వేపించుకునింటాడు. ఇక ఫైనల్ గా 1300 కుటుంబాలు ఉన్న ఆ ఊరిలో ఎవరికీ పట్టాభూమి లేదు కాబట్టి ఆ ఊరిని ఏం చేసినా ఎవరూ అడిగేదానికి ఉండదని రేపటి లోపల ఆ ఊరు మొత్తాన్ని తగలబెట్టేయమని చెప్తాడు. ఇక నంబియార్ది కార్నియార్ గ్రామమే అవడంతో అతను ఏం చేసినా కార్నియార్ ఊరోడే చేశాడు అంటారు కాబట్టి అలా అతని వల్ల కార్నియార్ గ్రామం గవర్నమెంట్ ని కూలదోసేలా మారిపోయింది. ఇక నంబియార్ ప్లాన్ చేసిన విధంగానే రైరు రామన్ కొన్నుంపురం ని ఆ రోజు రాత్రి తగలబెట్టేయాలని పోలీస్ స్టేషన్ లో ఉన్న అతని ఫేక్ పోలీసులతో చెప్తుంటే కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక అతను ఆ విషయాలన్నీ విని వెంటనే కొన్నుంపురంకి వెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంటే చర్చి వాళ్లకు పడకపోయినా కూడా వాళ్ళని కాపాడదామని ఈ విషయాలన్నీ చెప్తాడు. అదంతా విన్నాక వాళ్ళు ఇక మనల్ని ఎవరు కాపాడుతారో అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో చనిపోయిన రెబేకా శవాన్ని తీసుకుని కృష్ణపిల్ల ఈ ఊరికి వచ్చి సమాధి చేస్తున్నప్పుడు చర్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడమని అడుగుతారు. అప్పుడు అతను రెబేకా సమాధిపై ఉన్న మట్టిని తీసుకుని రెబేకా మీలాగా ఇక్కడ పార్టీ ఆఫీస్ ని చర్చిని కడదామనుకోలేదు, అందరికీ ఉపయోగపడేలా ఒక స్కూల్ ని కడదామనుకునింది. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది. నేను ఆ రోజు నాకు తోమాపురం కొన్నుంపురం 2 వేరువేరు కాదు ఒకటే అని చెప్పి ఈ భూమిని కాపాడుతానని మాటిచ్చాను. కానీ మీరు వాళ్ళు వేరే మతం వీళ్ళు వేరే కులం అనే మాతో కొట్టుకుంటున్నారు. ఇక మీలాంటి వాళ్ళని నేనెందుకు కాపాడాలి అని తిట్టినట్టు మాట్లాడి గమ్మునుండిపోతాడు. అప్పుడు వాళ్ళు మేము తప్పు చేశాము, క్షమించు, మాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మేము అన్నీ సర్దెత్తుకుంటామని అడుగుతుంటే అతను ఏం పట్టించుకోడు. ఆ టైంలో ఒక చిన్న పాప మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవద్దన్నా, నువ్వు వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని ఏడుస్తుండేసరికి అతనికి తన చిన్నప్పుడు తన అక్క సీతమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ పిల్ల వాళ్ళమ్మ చనిపోయినప్పుడు ఇతనితో నువ్వు పెద్దయ్యాక బలహీనులకు అండగా ఉండు, ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పుంటుంది. ఇక ఆ మాటలు కృష్ణపిల్లయ్యకి గుర్తొచ్చి తర్వాత అతను వీళ్ళకి సాయం చేయడానికి ఒప్పుకొని అలాగే ఇది మన భూమి మన హక్కు అని అందరినీ ఒకటిగా చేసి వీళ్ళని చంపడానికి వచ్చిన మనుషులందరినీ కొట్టించి తరిమేస్తాడు. ఇక గొడవలో రెబేకాని చంపిండేది రైరు రామనే అని కృష్ణపిల్లయ్యకి అర్థమయ్యి అతను ఇతన్ని పట్టుకుని చంపేయడానికి చూస్తాడు. అప్పుడు రైరు రామన్ ఇది ఇక్కడితో ఆగదు, వాడు తన భూమిని సొంతం చేసుకోవడానికి వస్తాడు అనేసరికి కృష్ణపిల్లయ్ అనవసరంగా ఎవరిని చంపకపోయినా చిన్నప్పుడు తన అక్కని చంపిన పోలీస్ని ఎలా దారిలో కాపుగాసి కొట్టి నీటిలో ముంచి చంపాడో ఇతన్ని కూడా అలాగే కొట్టి నీటిలో ముంచి చంపేస్తాడు. తర్వాత గొడవంతా అయిపోయాక చర్చి వాళ్ళు ఫైనల్ గా మారి క్రిస్టోఫరో కృష్ణపిల్లయ్యో పక్కన పెడితే మనల్ని కాపాడటానికి దేవుడు పంపించిన రక్షకుడు ఇతనే అని ఫైనల్ గా అతన్ని వాళ్ళ రక్షకుడిగా ఒప్పుకుంటారు. అలాగే వీళ్ళందరూ కులం మతం అని తేడా లేకుండా ఐక్యంగా ఉండి తమ భూముల్ని కాపాడుకోవాలని ఫిక్స్ అవుతారు. ఆ టైంలో కృష్ణపిల్లయ్యేమో రైరు రామన్ చనిపోయేటప్పుడు ఇది ఇక్కడతో ఆగదు, నంబియార్ వస్తాడు అనేలా చెప్పి చనిపోయాడు కాబట్టి
ఇక ఇది ఇలాగే వదిలేస్తే నంబియార్ మళ్లీ భూమి కోసం చంపడానికి వస్తాడని, అతన్ని అలా వదలకూడదని నంబియార్ పక్క ఊర్లో జాతర జరిపిస్తుంటే అతన్ని చంపడానికి వెళ్తాడు. ఇక ఆ టైంలో కృష్ణపిల్లై ఒక ఈటెని నంబియార్ పై విసిరేసరికి అతను ఆ రారా చూసుకుందామనేలా గన్నుతో కాలుస్తాడు. అప్పుడు ఇవి రెండు ఒకదాన్నొకటి గుద్దుకుంటాయి. అక్కడితో సినిమా అయిపోతుంది. ఇక ఈ ఎండింగ్ మీనింగ్ కొంచెం సింపుల్ గా చెప్పాలంటే మాక్సిమం 95% ఇది పార్ట్ 2 కోసం కాదు. దాని మీనింగ్ విలన్ ని చంపినంత మాత్రాన కథం సుఖాంతం అవ్వదు. నిజ జీవితంలో ఇలాంటి భూస్వాములు ఇంకా అహంకారులు మన భూమిని లాక్కోవాలని చూస్తూనే ఉంటారు. ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఐక్యంగా ఉండి మన భూముల కోసం, హక్కుల కోసం వాళ్ళతో ధైర్యంగా పోరాడాలి అని అర్థం. ఇలా ఎందుకు చెప్పానంటే కృష్ణపిల్లైకి నంబియార్ ఎంతో పవర్ఫుల్, ఇంకా అతని దగ్గర ఎంతో సైన్యం ఉంది అని తెలిసినా కూడా ధైర్యంగా పోరాడటానికి వెళ్ళాడు కాబట్టి. అలా కాదు, మనకు హ్యాపీ ఎండింగ్ కావాలనుకుంటే హీరో వేసిన ఈటె బరువు ఎక్కువ ఉండటంతో అది బుల్లెట్ ని దాటుకుని నంబియార్ని చంపేస్తుంది అనుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, పల్లి చటంబి మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ నేమ్ మీనింగ్ పల్లి చటంబి అంటే అర్థం చర్చి రౌడీ అని. ఇక ఈ మూవీ మీకు మరీ అంత కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.